ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకుడి పరిస్థితి అయోమయంలో పడిందా? పార్టీలోని నాయకుల వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నారా? ఇక్కడ ఉండలేకే పాత పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? కీలక నాయకుడి పరిస్థితి ప్రశ్నార్థకంగా ఎందుకు మారింది? లెట్స్ వాచ్. ఒకప్పుడు తుని టీడీపీ కీలక నాయకుడిగా ఉన్న యనమల కృష్ణుడు పార్టీలో నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని రాజకీయ చర్చ నడుస్తుంది. 2024 ఎన్నికల్లో తుని టీడీపీ టికెట్ ఆశించారు కృష్ణుడు. కానీ ఆయనకు బదులు యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు టికెట్ రావడం, ఆమె ఎమ్మెల్యే అవడం తట్టుకోలేకపోయారు. 40 ఏళ్ల పాటు నియోజకవర్గంలో పనిచేసిన తనను గుర్తించకుండా తిరిగి రామకృష్ణుడు కుమార్తెకు ఇచ్చారంటూ ఫీల్ అయిపోయి ఎన్నికలకు ముందే వైసీపీలోకి వెళ్ళిపోయారు కృష్ణుడు. అలా పార్టీలోకి వెళ్లాడో లేదో ఆయనకు వ్యతిరేక గలం మొదలైందట. కృష్ణుడు చేరికను తుని వైసీపీలో బలంగా ఉన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో కాదనలేకపోయారట. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజా ఓడిపోవడంతో అందుకు కారణం కృష్ణుడేనంటూ లోకల్ వైసీపీలో ఒక వర్గం ప్రచారం మొదలుపెట్టింది. అప్పటిదాకా కృష్ణుడిపై ఉన్న వ్యతిరేకత మొత్తం టీడీపీని వదిలి వైసీపీకి అంటుకుందని, ఆ ప్రభావం స్పష్టంగా కనిపించిందని చర్చించుకునేవారు. ఇక ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయం, సామాజిక సమీకరణాల దృష్ట్యా దాడిశెట్టి రాజా సైలెంట్ గా ఉన్న ఓటమి తర్వాత ఆయన కూడా గొంతెత్తారు. ఇటీవల చేసిన కామెంట్సే అందుకు ఉదాహరణ అని అంటున్నారు విశ్లేషకులు. 40 ఏళ్ల పాటు యనమల కృష్ణుడు తునిలో పనికొచ్చే పనేది చేయలేదని, ఆయన చేసిన దుర్మార్గపు పనుల వల్లే తాను చేరదీయలేకపోతున్నానంటూ ఇటీవల ఓపెన్ గా కామెంట్ చేశారు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు అయిన దాడిశెట్టి. ఈ పరిస్థితుల్లోని కృష్ణుడిని పూర్తిగా దూరం పెట్టారట. ఎన్నికల తర్వాత కొద్ది రోజులు దాడిశెట్టి రాజా కృష్ణుడి మధ్య రిలేషన్ ఓ మాదిరిగానే ఉండేది. అప్పుడప్పుడు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ కృష్ణుడికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టాకే మొదటి నుంచి రాజాకు దగ్గరగా ఉన్న వాళ్ళు దూరం అవడం మొదలు పెట్టారట. దాంతో రియలైజ్ అయ్యి కృష్ణుడి వల్ల ఇప్పటికీ ఎన్నికల్లో తాము చాలా నష్టపోయామని, మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి పెద్దపీట వేస్తామంటే ఒప్పుకోబోమంటూ పార్టీ పెద్దలకు క్లారిటీగా చెప్పేసినట్లు తెలిసింది. తునిలో కృష్ణుడితో కలిసి రాజకీయాలు చేయడం తన వల్ల కాదని చెప్పేశారట దాడిశెట్టి. ఓపిక పట్టమని పెద్దలు చెప్పినా సరే తాను పట్టించుకోవట్లేదట. తుని నుంచి వైసీపీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దాడిశెట్టి. ఆ 2 సార్లు ప్రత్యర్థిగా టీడీపీ తరపున కృష్ణుడే ఉన్నారు. అందుకే రాజకీయాలు అలా మారిపోయాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. పార్టీ తరపున ఎలాంటి క్లారిటీ రాకపోవడంతోనే రాజా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇంకోవైపు కృష్ణుడు కూడా వైసీపీలో ఉండలేక, అటు టీడీపీలోకి వెళ్ళలేక ఎటూ కాని సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారట. మొత్తానికి తునిలో సొంత పార్టీలో ఉన్న కృష్ణుడితో కలిసి పని చేయడం నా వల్ల కాదని డైరెక్ట్ గానే చెప్పేశారు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి. అధిష్టానం నిర్ణయం ఏదైనా సరే తన నిర్ణయం మాత్రం మార్పు ఉండదని తేల్చి చెప్పేశారు. ఇక కృష్ణుడికి తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారట యనమల కృష్ణుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.